అందరికీ నమస్కారం. హోంమంత్రి పదవి తొలగింపు, టాప్ నేతకి పగ్గాలు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలో కొందరు మంత్రులపై రకరకాల విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. వ్యవహార తీరు, అవినీతికి సంబంధించి ప్రచారాలు మొదలయ్యాయి. అయితే మంత్రివర్గంలో ఈసారి చంద్రబాబు సీనియర్లను కాదని మెజార్టీ సభ్యులను కొత్త వారినే తీసుకున్నారు. పార్టీ ఫ్యూచర్ అవసరాల కోసం కొత్త రక్తానికి ప్రాధాన్యత ఇచ్చారు. అయినా కొందరు మంత్రులపై 7 నెలలకే ఆరోపణలు రావడంతో సీఎం చంద్రబాబు సీరియస్గా ఉన్నారంట. 6 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వమని అడిగినా కొందరు స్పందించకపోవడంపై అసహనంతో ఉన్నారంట. ఆ క్రమంలో అప్పుడే మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చ మొదలవడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తుంది. అప్పుడే మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చ మొదలైంది. పార్టీలో సీనియర్లను కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి కొత్త వారికి మంత్రి పదవులు కట్టబెట్టారు. పార్టీ భవిష్యత్తు అవసరాల కోసం కొత్త తరానికి పెద్దపీట వేశారు. అయితే మొదటిసారి కేబినెట్ బెర్తలు దక్కించుకున్న వారిలో కొందరిపై నెగిటివ్ టాక్ మొదలైంది. దాంతో అతి త్వరలోనే కొందరు మంత్రులు మాజీలు అవుతారన్న అంశం టీడీపీ వర్గంలో హాట్ టాపిక్గా మారింది. అయితే మంత్రివర్గంలో మార్పుల విషయానికి వస్తే జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటారనే క్లారిటీ ఉంది. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడనే అంశం మీద స్పష్టత లేదు కానీ స్వయంగా చంద్రబాబు పేరు మీద అధికారికంగా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీదే ప్రకటన విడుదలైంది. కాబట్టి క్యాబినెట్లో నాగబాబు చేరిక ఖాయమే. ప్రస్తుతానికి ఈ విషయంలో వేరే ఆలోచనకు తావులేదు. అయితే చర్చ అంతా క్యాబినెట్లో మార్పుల మీదే జరుగుతోంది. వేటు పడే మంత్రుల జాబితాలో రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, కొలుసు పార్థసారి వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల హోంమంత్రి అనిత పిఎస్ జగదీష్ వ్యవహారంతో ఆమె కూడా ఈ లిస్టులో చేరిందంటున్నారు. మరి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈయన్ను క్యాబినెట్లో నుంచి తప్పించేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సామాజిక సమీకరణలను బేరీజు వేసుకొని చూస్తే సుభాష్ను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదని చెప్పాలి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి సుభాష్ క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదే సామాజిక వర్గం నుంచి పితాని సత్యనారాయణ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న జూనియర్లను, యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సుభాష్కే అవకాశం ఇచ్చింది పార్టీ అధిష్టానం. అయితే ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లను నమోదు చేయించడంలో విఫలమయ్యారు. పార్టీ నిర్దేశించిన టార్గెట్ను సుభాష్ రీచ్ అవ్వకపోవడంతో చంద్రబాబు ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారంట. దానికి సంబంధించి లీక్ అయిన ఆడియో వైరల్ అయింది. అయితే వైసీపీ కార్యకర్తగా ఉంటూ టీడీపీ ఎమ్మెల్యే అయ్యి ఆ తర్వాత అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయ్యారు వాసంశెట్టి సుభాష్. అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ ఎన్నికలకు ముందే టీడీపీలో చేరారు. తర్వాత రామచంద్రపురం టికెట్ దక్కించుకొని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యే ఎన్నికైన కొన్ని రోజుల్లోనే చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించింది. అలా సుభాష్ పొలిటికల్ లైఫ్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. అదృష్టం తన తలుపు తట్టినట్లే ప్రతి పనిలో ఆయనకు ఇబ్బందులు తప్పడం లేదట. ఏదో ఒక రూపంలో చిక్కులు చివాట్లు ఎదుర్కోవాల్సి వస్తుందట. సుభాష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ఇప్పటి వరకు ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒక వివాదానికి దారి తీస్తూనే వస్తుందట. అటు అధిష్టానం నుంచి ఇటు క్షేత్రస్థాయిలో తన సామాజిక వర్గం వరకు ఆయనపై వ్యతిరేకత చాప కింద నీరులా వస్తుందట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చాలామంది సీనియర్ నేతలు ఉండడం, వారికి కాకుండా సుభాష్కు మంత్రి పదవి ఇవ్వడం ఆ జిల్లాలో ఎవరికీ నచ్చలేదు. దీంతో క్యాబినెట్ షఫ్లింగ్ జరిగితే సుభాష్ను తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. సుభాష్ను తప్పించడం అంటూ జరిగితే పితాని ఛాన్స్ ఖాయమంటున్నారు. అయితే ఇక మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి గురించి కూడా చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాంప్రసాద్ రెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించినా ఆశ్చర్యపోనక్కర్లేదనే ప్రచారం పార్టీ వర్గంలో జరుగుతుంది. మంత్రివర్గంలో తక్కువ కాలంలో ఎక్కువగా బదనామైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. రాంప్రసాద్ రెడ్డి పేషీలో జరిగే వ్యవహారాలపై ఇప్పటికీ ఇంటెలిజెన్స్ కన్నేసిందని, ఏసీబీ కూడా రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదనే చర్చ గత కొంతకాలంగా జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాంప్రసాద్ రెడ్డిని ప్రశ్నిస్తే ఆ స్థానాన్ని మరో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతతో భర్తీ చేయాల్సి ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అవకాశం ఉండే ఛాన్స్ ఉన్నా అదే జిల్లా నుంచి ఆనం ఉన్నారు కాబట్టి సోమిరెడ్డికి ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో చూడాలి. అదేవిధంగా ఇక ఇదే సామాజిక వర్గానికి చెందిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. వాస్తవానికి క్యాబినెట్లో కిషోర్ కుమార్ రెడ్డి పేరు ఖచ్చితంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ కిషోర్ కుమార్ రెడ్డి ఆశల మీద నీళ్లు చల్లింది అధిష్టానం. అలాగే కడప జిల్లా నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన మాధవిరెడ్డి పేరును పరిశీలించే ఛాన్స్ ఉందంటున్నారు.
ఇక కేబినెట్ నుంచి తప్పిస్తారనే ప్రచారం చదువుతున్న వారిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేరు కూడా ఉంది. కొండపల్లి శ్రీనివాస్ పేరు తెర మీదకు రావడానికి కారణం లేకపోలేదు. విశాఖ ఎయిర్పోర్ట్లో మంత్రి కొండపల్లి శ్రీనివాసు గురుభక్తిని చాటుకుంటూ బొత్స కాలుకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతుంది. అప్పటి నుంచి ఆయన టీడీపీలో అందరికీ టార్గెట్ అవుతున్నారు. అదేవిధంగా బొత్సను ఓడించి సీనియర్ నేత తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకట్రావును పక్కన పెట్టి అదే సామాజిక వర్గానికి చెందిన కొండపల్లికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బొత్సను గురువుగా చెబుతూ ఆయన కాలుకు ముక్కుతారా అని తెలుగు తమ్ముళ్ళు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒకవేళ కొండపల్లిని తప్పిస్తే కళా వెంకట్రావుకే మంత్రి పదవి దక్కుతుందంటున్నారు. తనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంతో కొండపల్లి మీడియా ముందుకు వచ్చి వివరాలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇక మంత్రి పార్థసారథి వ్యవహారం గురించి కీలకమైన చర్చ జరుగుతోంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన టీడీపీలో చాలామంది సీనియర్ నేతలను పక్కన పెట్టి మరీ పార్థసారథికి మంత్రి పదవి ఇచ్చింది టీడీపీ అధిష్టానం. ఈ పరిస్థితిలో ఇటీవల జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఎపిసోడ్లో పార్థసారథి పార్టీలో బాగా డ్యామేజ్ అయ్యారు. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్తో కలిసి ఒక జీపులో ర్యాలీలో పాల్గొని అబాసులు పాలయ్యారు. దాంతో పార్థసారథిని తప్పించి పల్లా శ్రీనివాసును క్యాబినెట్లో చర్చించుకుంటారా అనే చర్చ జోరుగా సాగుతోంది. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఎపిసోడ్పై చంద్రబాబు లోకేష్ స్పందించిన తీరు చూస్తుంటే పార్థసారథి వికెట్ పడినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు హోంమంత్రి అనిత పిఎస్ జగదీష్పై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో హైకమాండ్ రియాక్ట్ అవడంతో ఆమె అతన్ని పదవి నుంచి తప్పించారు. 10 ఏళ్ల నుంచి తన పిఏగా ఉన్న వ్యక్తిని కంట్రోల్ చేయలేకపోయిన వంగలపూడి అనిత ఇక హోంశాఖను ఏం డీల్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇక హోంమంత్రి హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన మంత్రిపైన విమర్శలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో మంత్రి భర్త డామినేషన్ ఎక్కువైందట. ఎంపీ ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదట. కొందరు మంత్రుల పేషీల్లోని సిబ్బంది అక్రమార్కులు చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలకు నివేదికలు వెళుతున్నాయట. అయితే మంత్రులపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్గా ఉన్నారంట. ఈ నెల 2న జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత కూడా చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నారంట. అవినీతి దందాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారంట. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అవినీతి ఆరోపణలు రావడంతో 2 మంత్రులపై ఏడాదిలోపే వేటు వేశారు. 2014లో ఏడాదిలోపే అవినీతి ఆరోపణలు రావడంతోనే 2 మంత్రులపై వేటు వేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా ఇలానే చర్యలు తీసుకుంటారనే ప్రచారం మొదలైంది. అయితే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయన్న ప్రచారంతో ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారనే చర్చ నడుస్తోంది. గాజువాక ఎమ్మెల్యే టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిని కేబినెట్లోకి తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. టీడీపీ నుంచి కాకుండా బీజేపీ జనసేన నాయకులు కూడా లాబోయింగ్లు అదేవిధంగా మొదలుపెట్టారంటున్నారు. పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ నేతలు లాబోయింగ్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే అసలు ఇంత తక్కువ కాలంలో మంత్రివర్గం నుంచి ఎవరైనా ఎందుకు తప్పిస్తారు అనేది చర్చలో నలుగుతుంది. ఏది ఏమైనా అది తక్కువ కాలంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై ఈ స్థాయిలో చర్చ జరగడం గతంలో ఎప్పుడూ లేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.